ఫార్ములా ఈ కార్ రేస్ పై గవర్నర్ లీగల్ ఒపీనియన్. ఇక పద్మవ్యూహంలో ఏది బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా చిక్కుకుందని మనకు తెలుసు. ఒకదాని తర్వాత ఒకటి మన పార్టీల వలయంలో పార్టీ సమస్యలతో వాళ్ళకు ఉంది. ఏదైతే ఏది మన కాళేశ్వరం స్కామ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, కార్ ఈ రేస్ ఇవన్నీ కూడా ఇవాళ మనకు అప్డేట్ గా చూసినట్టయితే 3 రోజుల క్రితం రాజ్భవన్ కు చేరిన ఫైల్ అట. ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ప్రభుత్వం ప్రాసిక్యూషన్ రిక్వెస్ట్ చేసేసింది, అయిపోయింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ తర్వాత కోర్టుకు ఏసీబీ ఛార్జ్ షీట్. గవర్నరు దాదాపుగా కూడా గ్రీన్ సిగ్నల్ కూడా అయిపోయింది. ఇది అయిన తర్వాత కూడా ఇక కేటీఆర్ దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. దాదాపుగా పిటిషన్ కూడా రెడీ అవుతుందట. మరి సవాళ్లకు ప్రతి సవాళ్లకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫార్ములా ఈ కార్ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చేందుకు గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలిసింది. 2-3 రోజుల్లో రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని, వెంటనే ఆ కోర్టు ఛార్జ్ షీట్ వేస్తానని ఏసీబీలోని సీనియర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మంత్రులు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలు జరిగితే విచారణ కోసం గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఈ కేసులో కేటీఆర్ విచారించాలంటే ముందు సైతం గవర్నర్ నుంచి ఏసీబీ అనుమతి తీసుకుంది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం రాజ్భవన్ లో పర్మిషన్ కూడా కోరింది. మొట్టమొదలు ఈ కోరులో ప్రధాన నిందితుడు నిందితుడు ఓరయ్యా అంటే కేటీఆర్. అది నిర్వహించినటువంటి వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి మంత్రి ఏ విధంగా చెప్తే మేము అదే విధంగా చేశామని కూడా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఏదైతే దాదాపుగా ఇక ఛార్జ్ షీట్ అనేది త్వరలో రానుంది. మరి దీనికి కూడా మన కేటీఆర్ గారు 100% 200% సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది.